అంబట్ట సుత్తలోని ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఇది కులగర్వానికి, జ్ఞానానికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ అండి. అంటే పుట్టుక గొప్పదా లేక మన నడవడిక గొప్పదా అనే ప్రశ్నకు బుద్ధుడిచ్చిన ఒక పవర్ఫుల్ సమాధానమిది. సరే, మొదటి విషయానికొస్తే అంబట్ట అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. తన వంశం, తన చదువు గురించి అతనికి విపరీతమైన గర్వమన్మాట. ఒకసారి శాక్యులు అంటే బుద్ధుడి వంశస్థులు తనను అవమానించారని కోపంతో రగిలిపోతూ నేరుగా బుద్ధుడి దగ్గరికే ఫిర్యాదుకు వెళ్లాడు. ఇక రెండవది, బుద్ధుడు అతని గర్వాన్ని ఎలా అణచివేశాడనేదే. ఇక్కడే అసలు ట్విస్టుంది. బుద్ధుడు చాలా ప్రశాంతంగా అంబట్ట వంశం గురించిన ఒక అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఏ వంశం గురించైతే అంబట్ట గర్వపడుతున్నాడో ఆ వంశ మూల పురుషుడు కణ్హ, ఒక దాసీకుమారుడని చెప్పాడు. ఆలోచించండి, తను గొప్పగా చెప్పుకుంటున్న వంశానికి మూలమే ఒక దాసీపుత్రుడు. ఈ ఒక్క సత్యంతో బుద్ధుడు అతని గర్వాన్ని పటాపంచల్ చేశాడు. చివరగా అసలు పాయింటేంటి? బుద్ధుడు దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన చెప్పిన సందేశం చాలా సింపుల్. పుట్టుక, కులం, గోత్రం ఇవేవీ ముఖ్యం కాదు. మనిషికి నిజమైన విలువ ఇచ్చేవి కేవలం మూడు: శీలం అంటే మంచి నడవడిక, సమాధి అంటే మనసు నిలపడం, మరియు ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఈ మాటలతో అంబట్ట చాలా ప్రభావితుడయ్యాడు. అతని గురువు పోఖరసాది అయితే వెంటనే బుద్ధుని శిష్యుడయ్యాడు. అంటే ఈ కథ చెప్పే సత్యమొక్కటే: మనిషి విలువ పుట్టుకలో కాదు, వాళ్లు సాధించుకున్న జ్ఞానం, శీలంలోనే ఉంటుంది.